హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ముచ్చట ఏంటంటే ఆదివారం అంటే మనకందరికి గుర్తొచ్చేది మల్లన్న. ఏమో ఈ మధ్యలో మల్లన్న పూజ చేసుడే మర్చిపోయినా. ఎందుకో ఏమో మరి బాగా మనసు గుంజుతుంది. పూజ ఎట్లయినా సరే మల్లన్నకు పూజ చేయాలని గట్టిగా డిసైడ్ అయినా. ఇక అందుకే పొద్దున్నే అంటే 4 గంటలకో 5 గంటలకో కాదు, 7 గంటలకు లేచిన. ఇక లేసుడే కిచెన్ లోకి పోయినా. కిచెన్ లోకి పోగానే గిన్నెలు కనిపించినాయి. అబ్బా అనుకున్నా. ఇక కింద చూస్తే ఇడ్లీ పిండి రుబ్బలే. ఇక సరేలే అనుకుని ఇక ఇప్పుడు రుబ్బుకుంటున్నా. ఇక ఇంకేముంది, మెల్లగా బాల్కనీలోకి పోయి ఒక లుక్ వేసుకొని ఇక సూర్య భగవంతుని చూసి ఒక దండం పెట్టుకొని పైకి వెళ్దాం అనుకున్నా. వద్దులే, అసలే తెల్లగా ఉన్న కమిలిపోతాను అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు నేను చూసుకొని ఆహా నేనేనా ఇంత అందంగా ఉన్నా అని అనుకున్నా. ఇక అసలే లేట్ అవుతుంది, మనం లేచేదే లేటు. ఇక పూజ కూడా లేట్ చేస్తే అస్సలు బాగుండదు కదా. ఇక అందుకే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇక పూజ స్టార్ట్ చేద్దామని ఫ్రిడ్జ్ లో నుంచి పువ్వులు తీసుకున్నా. ఇక తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఇక దేవుని దగ్గర నిన్న మొన్న పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేద్దామని ఇక్కడ పడ్డ పువ్వులన్నీ తీసినాయి. ఇక క్లీన్ అయిపోయిన తర్వాత ఆడ కుంకుమ ఉంటే కుంకుమ పెట్టుకున్నా. ఇక కుంకుమనే కాదు, ఇక బండారు కూడా పెట్టుకుని. ఇక బండారు అంటేనే కదా మన మల్లన్న. ఆదివారం అంటేనే బండారు అంటేనే మల్లన్న. ఇక ఇంకేముంది, పసుపుతోని కుంకుమతోని కడప ఊదిచ్చిన. ఇక తర్వాత మల్లె పువ్వులు తీసుకొని మల్లన్నకి వేసిన. మల్లె పువ్వులు అంటే మల్లన్నకు చాలా ఇష్టం అంట. గట్లనే ఎల్లమ్మకు కూడా మస్తు ఇష్టం అంట. ఇక వాళ్ళిద్దరికి వేసి ఇక నేనేం చేస్తా, కొన్ని తీసుకొని నేను కూడా పెట్టుకున్నా. ఇక మల్లన్నకి ఎల్లమ్మకు పువ్వులు పెట్టినాక ఒక మాట యాదికి వచ్చింది. అది ఏంటంటే, మా అమ్మ ఒక రోజు ఏం మాట చెప్పిందంటే, మల్లన్నకు ఎల్లమ్మకు నిండా పూలు పెట్టి పూజ చేయమన్నది. కానీ ఎల్లమ్మ మల్లన్న ఏమన్నాడు అంటే, పువ్వు పెట్టిన దగ్గర పత్రి పెట్టి పూజ చేయమన్నాడు. గట్లనే సంతోషపడుతున్నాడు. కానీ మా అమ్మ ఏంది గట్ల చెప్పింది. ఇక మా అమ్మ చెప్పిందంటే, మా అమ్మ ఆలోచన ఏంటంటే, ఇక ఎల్లమ్మకు మల్లన్న నిండా పూజ చేయాలని ఆమె ఆలోచన ఉండొచ్చు. ఇక ఇంకేముంది, పూజ పక్కన పెట్టి కిచెన్లోకి వచ్చిన. కిచెన్లోకి ఎందుకు వచ్చినా అని అనుకుంటారు కదా. ఎందుకో కాదు, మళ్ళీ నాకు పరమాన్నం ఉండాలి కదా, అందుకే కిచెన్లోకి వచ్చిన. ఇక పరమాన్నం కోసం అయితే బియ్యం కడిగిన. ఇక అందులో నీళ్లు పోసి స్టవ్ పై పెట్టిన. ఇక ఇంకేముంది, పరమాన్నం అయితే పొంగుకైతే వచ్చింది. ఇక పరమాన్నం అయితే పొంగుకొచ్చిన తర్వాత కొంచెం బెల్లం, పాలు, పెరుగు, ఒక ఇలాచి వేసి అయితే పరమాన్నం అయితే రెడీ చేసిన. ఇక మొత్తానికి అయితే పరమాన్నం రెడీ. ఇక దేవుడికి ప్రసాదం పెడదామని ప్లేట్లు అయితే తీసుకున్నా. ఇక మీకైతే డౌట్ వచ్చే ఉంటది, ఏందబ్బా ఇన్ని ప్లేట్లు అని అనుకునే ఉంటది కదా. ఇక అసలు ముచ్చట ఏంటంటే, మా ఇంట్లో ఎల్లమ్మకు, మల్లన్నకు, సమ్మక్కకు, సారకకు, గట్లనే శివయ్యకు, ఇంకా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, ఇట్లా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ప్రసాదం పెడతాం. ఈ ఆదివారమే కదా, మేము ప్రతిరోజు గిట్లనే ప్రసాదం పెడతాం. ఇక మీరు అనుకోవచ్చు కదా, ఒకటే ప్లేట్లో పెట్టి అన్ని దేవుళ్ళకి చూపించవచ్చు కదా అనేసి. ఎందుకో ఏ దేవుని ప్లేట్ ఆ దేవునికి ప్రసాదం పెడితే ఎందుకో మనసు నిమ్మలంగా అనిపిస్తుంది. ఏదో తెలియని సంతోషం అవుతుంది గట్ల పెడితే. ఇక ఇంకేముంది, ఊదిపోగా చూపించేసి తర్వాత దండం పెట్టుకుని. ఇక దండం అంటే ఏముంటది, ఇంకంతకన్నా పెద్ద కోరికలు ఏముంటాయి, పిల్ల పాపల్ని చల్లగా చూడు దేవుడా అని దండం పెట్టుకున్నా. ఇక మొత్తానికైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేముంది, బాల్కన్లకు పోయి ఒకసారి ఒక లుక్ వేసుకొని వద్దామని వెళ్ళిన. ఇక ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఉంటుంది. చిన్న రూమ్ లో చిన్న చీరల బిజినెస్ అయితే ఉంటది. ఇక దాంట్లోకి వెళ్ళి ఒక లుక్ ఇచ్చుకొని ఇక ఇంకేముంది,